మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఒడవని ముచ్చటగా మారిపోయింది. పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా దుబాయ్ లింకులు ప్రకంపనలు పుట్టించాయి. ఆ ప్రకంపనలు పైలట్ రోహిత్ రెడ్డిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఇక డ్రగ్ డోస్ తో చనిపోయిన వ్యక్తితో సంబంధాలు ఇప్పుడు తెర మీదకి రావడం పైలట్ ను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దుబాయ్ లింక్ తీగలాగితే తెరపైకి డ్రగ్స్ ఓవర్ డోస్ తో చనిపోయిన కేదార్ పేరు. పైలట్ రోహిత్ రెడ్డితో గతంలో కేదార్ కు సన్నిహిత సంబంధాలు. డ్రగ్స్ కేసులో పైలట్ కు బిగుస్తోన్న ఉచ్చు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో సిట్ బృందం తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా కేదార్ పేరు బయటకు రావడం పైలట్ ను మరింత చిక్కుల్లోకి నెట్టేసింది. పార్టీలో పాల్గొంది 11 మంది. బట్ వాళ్లను విచారిస్తే 26 మంది పేర్లు బయటకొచ్చాయి. వీళ్లలో డ్రగ్ సప్లయర్స్, దుబాయ్ లో ఉండే రోహిత్ రెడ్డి సన్నిహితులు ఉన్నారు. వీళ్లంతా కేదార్ కండక్ట్ చేసే పార్టీస్ కు హాజరైనట్టు సిట్ గుర్తించింది. ఇక కేదార్ పంపించిన 25 లక్షల రూపాయలు, గతంలో నిర్వహించిన పార్టీల వివరాలపై రోహిత్ రెడ్డిని విచారించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారట. ఇక డ్రగ్ పార్టీ జరిగిన రోజు, ఆ తరువాత బయటకొచ్చిన నిజాలు నివ్వెరపోయేలా చేస్తూ ఉన్నాయి. పార్టీ జరగడానికి ముందు రోజు నుండే రోహిత్ రెడ్డి అండ్ టీం మత్తులో మునిగిపోయింది. అదే మత్తులో ఢిల్లీ నుండి వచ్చిన నమేష్ శర్మను నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి రోహిత్, కౌశిక్, రవి, అర్జున్ రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుండి ఒక హోటల్ కు వెళ్లారంతా. బేబీరాన్ పబ్ కు వెళ్లే క్రమంలో మరో 2 నాయకులు జాయిన్ అయ్యారు. పబ్ లో కొద్దిసేపు ఉండి ఆ తరువాత రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కౌశిక్, రవి అమ్మాయి కావాలని అడగడంతో రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ మైండ్ స్పేస్ నుండి 2 తీసుకువెళ్లాడు. మార్చ్ 14న వాట్సాప్ కాల్లో రోహిత్ రెడ్డి ఇన్వైట్ చేయడంతో పార్టీకి వచ్చిన కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు. ఇంకొందరు కళ్ళు తాగారు. మత్తులో తూగుతోన్న వేళ పోలీసులు ఎంట్రీ ఇవ్వగా నమేష్ శర్మ ఫైరింగ్ చేసినట్టు సెట్ విచారణలో తేలింది. నమేష్ శర్మ, కౌశిక్, రవితో సంబంధాలు, దుబాయ్ లింక్స్ పై ప్రశ్నించినప్పుడు రోహిత్ రెడ్డి డీలర్ కోణం బయటపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోహిత్ కు డ్రగ్స్ అలవాటయ్యాయని, అప్పటి నుండి దుబాయ్ కి రెగ్యులర్ గా వెళ్లినట్టు సిట్ గుర్తించింది. వెళ్లిన ప్రతిసారి ఒక 4 BHK రెంటెడ్ పెంట్ హౌస్ లో ఉండేవాడట. 28 ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ నిర్మించేందుకు ప్లాన్ కూడా చేశాడట. బుర్జ్ ఖలీఫాలో పార్టీలు, ఇతర దేశాల్లో ఆర్థిక వ్యవహారాలు విస్తరించినట్టు విచారణలో తేలింది. అమెరికాలో ఒక ఫార్మా కంపెనీతో ఒప్పందం, UK, US కి తాండూరు స్టోన్స్ ఎక్స్పోర్ట్ కి డీల్ కోసం రోహిత్ రెడ్డి ప్రయత్నాలు చేశారట. ఆఫ్రికా జాంబియాలో ఒక ఎంపీతో కలిసి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. వికారాబాద్, హైదరాబాద్, మోయినాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాలలో భారీగా ఆస్తులు కూడబెట్టాడట రోహిత్ రెడ్డి. వాటిపైన అధికారులు కూపీలాగుతున్నారు. ప్రధానంగా రోహిత్ రెడ్డికి డ్రగ్ సప్లైర్స్ తో సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలపై మరింత లోతుగా సిట్ దర్యాప్తు చేస్తోంది. ముందు ఎలాంటి సంచలన విషయాలు బయటకొస్తాయో చూడాలి.